ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. తేల్చేద్దాం రామా. అర్చన, అదిగో అమ్మా, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఇది పక్కా ప్లానే. ఏ అవని, అమాయకుల్లా చూడకండి, రండి ఇక్కడికి. అర్చన, ఈ సమయంలో మన ఇంట్లో ఉండకుండా వీళ్ళింట్లో ఎందుకున్నావు? బాబా, మనం నిలదీయడానికంటే ముందే భలే కవర్ చేసింది. ఎందుకు నిలదీస్తారు? ఏ విషయంలో నిలదీస్తారు? ఈ సమయంలో దీన్ని మా ఇంటికి ఎందుకు పంపించారు? మేమెందుకు పంపిస్తాం? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఏం దొంగతనం చేయమని పంపించారు? ఏమున్నాయని మీ దగ్గర? వజ్రాల వైడూర్యాలా? అబ్బా, మీకు తెలియకుండా ఇదేంట్లోకి రాదు. నాటకాలు ఆడకండి. ఎందుకొచ్చావమ్మా? ఏం పనుందని వచ్చావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేదంటే వీళ్ళు ఇలానే ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ గొడవ సద్దుమణగాలంటే నువ్వు నిజం చెప్పాలమ్మా. చెప్తాను వినండి. పెద్దవాడి గారి ఇంట్లో ఉన్న తాళపత్రాలను చదువుదామని వచ్చానండి. రాత్రి బడిలో ఫోటోలు చదువుకోవడానికి వచ్చినట్టు చెప్పావు. తాళపత్ర గ్రంథాలు చదవడానికి వచ్చానని చాలా సింపుల్ గా చెప్తోంది. ఎవరు నమ్ముతారు నీ మాటలు? అర్చన, సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఈ సమయంలో చదవాల్సినంత అవసరమే ఉంది. మాయా మేడంతో మీకు బలవంతంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా. ఆమె మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. వాటికి నివృత్తి కావాలంటే గ్రంథాలని ఆశ్రయించాలి. అందుకే రావాల్సి వచ్చింది.